నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. హరీష్ రావు గారి అరెస్ట్ గురించి నిన్నంతా ఒక హై డ్రామా క్రియేట్ అయింది సార్. అయితే హైకోర్టు మాత్రం అరెస్ట్ చేయొద్దనే చెప్పింది. అసలు హైకోర్టులో జరిగిందేంటి? అలాగే పోలీసులు నిన్న చేసిందేంటి? ఆ విషయంగా విశ్లేషించండి సార్. ఇదొక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ప్రత్యర్థి పార్టీల మీద కేసులు పెట్టడం, రకరకాల కేసుల్లో వాళ్ళని ఇరికించడం అనేది కనిపిస్తుంది. ఈ ట్రెండ్ ఇంతకుముందు కూడా ఉన్నింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అంటే పొలిటికల్ పార్టీలు ఏ ఉన్నా కూడా ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం అనేది ఒక హరాస్మెంట్లో భాగంగా ఒకటి చేయడం. రెండోది ప్రత్యర్థి పార్టీలని ప్రెజరైజ్ చేసి ఆ పార్టీలో ఉండే వాళ్ళని కొంతమందిని అక్కడ నుంచి ఖాళీ చేయించి రావడం. అంటే జనరల్ ట్రెండ్ ఇండియాలో కనిపించేది ఏంటంటే, ఇంతకుముందు ఈ ట్రెండ్ అంత స్థాయిలో ఉండేది కాదు. ఇంతకుముందు ఏంటంటే ప్రలోభాలకు గురి చేయడం అది ఉండేది, కానీ ప్రత్యర్థి పార్టీలని నాశనం చేసేసి కిల్ చేసేసి పొలిటికల్గా తామే అధికారంలోకి ఉండాలనే ట్రెండ్ గత కొంతకాలంగా బాగా పెరిగింది. దీన్ని బీజేపీ చాలా సమర్థవంతంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చేసుకుంటూ వస్తుంది. దాని నుంచి నేర్చుకొని ఇప్పుడు బీజేపీ మోడలే అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఫాలో అవుతున్నారు, రీజనల్ పార్టీలు కూడా. కాంగ్రెస్, బీజేపీ ఈ మోడల్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేసుకుంటుందని దేశవ్యాప్తంగా చెప్తారు, కానీ తెలంగాణలో మాత్రం ఒక బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు లేదా తెలుగుదేశానికి, వైసీపీకి తేడా కనబడట్లేదు. ఇక్కడ కూడా ఒక రీజనల్ పార్టీ లాగే రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నాడు. మేబీ అతనికి ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారు. అంటే వాళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ వాళ్ళకు ఉన్నవే 3 స్టేట్లు ఉన్నాయి. దీంట్లో కంట్రోల్ చేసి వీళ్ళని రేపు ముఖ్యమంత్రులను మార్చి ఉన్న స్టేట్ కూడా పోతుందని భయం కూడా ఉండొచ్చు. అందుకని కూడా రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేస్తున్నట్టు కనబడదు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు, రకరకాల కేసులు పెడుతున్నారు. దీనికి ఒక తాజా ఉదాహరణ, ఎలాంటి కేసు పెట్టారు హరీష్ రావు మీద అని చెప్పుకుంటే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఎలా ఉంది అని చెప్పుకోవడానికి. సో దీంట్లో ఏంటంటే, నిన్నంతా కూడా పెద్ద హైడ్రామా నడిచింది. యాక్చువల్గా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్త వచ్చింది. దాంతో కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే, ఆయన కొండపూర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఈ లోపల పోలీసులు వెళ్ళారు. పోలీసులు కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. సో కౌశిక్ రెడ్డి మీద కేసు ఏంటంటే, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈయన రేవంత్ రెడ్డి మీద ఇటు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ శివధర్ రెడ్డి మీద కేసులు పెట్టడానికి వెళ్ళాడు. అక్కడ సిఐ కేసులు తీసుకోకుండా ఈయనతో ఆర్గ్యుమెంట్లోకి వెళ్తే, ఆర్గ్యుమెంట్లో ఈయన కౌశిక్ రెడ్డి బెదిరించాడని సిఐని, సో సిఐ పేరు రాఘవేంద్ర, ఆయన బెదిరించాడని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని బెదిరించాడు, అతని కారుకి తన వెహికల్ని అడ్డం పెట్టాడు, ఇలాంటి సెక్షన్ల కింద ఆయన పెట్టారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీళ్ళు పోలీసులు వెళ్ళినప్పుడు హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. చివరికి నిన్నంతా కూడా హైడ్రామా నడిచింది. మార్నింగ్ 10 AM మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 8:30 వరకు హరీష్ రావుని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. చివరికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ఇంక్లూడింగ్ కవిత ఆయన మద్దతుగా వెళ్లడంతో ఆయన విడిచిపెట్టారు. అయితే కోర్టులో ఇప్పుడు ఆయన మీద వేరే ఒక కేసు ఫైల్ అయింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. యాక్చువల్గా చక్రధర్ గౌడ్ అని ఆయన హరీష్ రావు మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈ చక్రధర్ గౌడ్ ఎవరంటే, ఒకప్పుడు బీజేపీలో ఉన్నాడు. 2023లో హరీష్ రావు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. సో ఈయన ఫార్మర్స్ ఫస్ట్ అనే ఒక ఫౌండేషన్ కూడా నడుపుతాడు రైతులకు సంబంధించి. అట్లాగే రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటాడు. ఈయన ఇప్పుడు కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఏంటంటే, హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశాడేమో అనే అనుమానం ఉంది నాకు, ఇంతే కంప్లైంట్. సో ఇది రాధాకిషన్ రావు అనే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అక్యూజ్డ్గా ఉన్నాడు. సో ఆయన ఇంతకుముందు టాస్క్ ఫోర్స్ అధికారిగా పనిచేశాడు. సో ఈ రాధాకృష్ణ రావు, హరీష్ రావు కలిసి నా ఫోన్ ట్యాప్ చేశారని అనుమానంగా ఉంది అని కేసు పెట్టాడు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు పోలీసులు. దాంతో హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది అసలు దీంట్లో ఏ రకమైన ఆధారాలు లేవు, అనుమానం అంటున్నాను, నేను చేసినట్టుగా ఏమైనా దగ్గర ఆధారాలు ఉండాలి కదా అనేది వేశాడు. దీని మీద
మామూలుగా అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ తరపున ఆర్గ్యూ చేస్తారు. ఉమ్, కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు అక్కడ కూడా చిన్న చిన్న బెయిల్ విషయంలో కూడా సిద్ధార్థ లూత్రా ఎంటర్ అవుతున్నాడు. ఉమ్, మరి సిద్ధార్థ లూత్రాకి హెల్ప్ చేయడానికా వీళ్ళు, ఎందుకంటే గతంలో సిద్ధార్థ లూత్రా వీళ్ళకి హెల్ప్ చేశాడు కాబట్టి ఉమ్, ఇప్పుడు గవర్నమెంట్ డబ్బుల్ని సిద్ధార్థ లూత్రాకి ఇవ్వచ్చు కదా ఫీజు. అవును సో సార్. అందుక లేకపోతే సిద్ధార్థ లూత్రా అవసరం ఏముంది ఈ కేసులో? ఉమ్, అర్థం కాలేదు నాకైతే. సిద్ధార్థ లూత్రా గంటకి 1 కోట్లు ఉమ్, తీసుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఫాల్స్ కేసులో హరీష్ రావుకి, అంటే వీళ్ళు 2 కారణాలు కనబడతాయి. ఒకటి సిద్ధార్థ లూత్రా లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం, ప్రభుత్వ సొమ్ముని దోచిపెట్టడం. రెండో, సిద్ధార్థ లూత్రాలను తీసుకొస్తే ఇక్కడ జడ్జీలు భయపడిపోయి ఆ, ఇట్లా వీళ్ళకి బెయిల్ దొరకకుండా ఉంటుందన్న ఒక ఇది కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన టాప్ 5లో ఉన్న అడ్వకేటు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు భయపడకపోవచ్చు, కానీ జడ్జెస్ కొద్దిగా ఆ, జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నేషనల్ స్థాయి అడ్వకేట్స్ కదా. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటాం కదా, అలాగా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున మళ్ళీ సుప్రీంకోర్టుకి లాగొచ్చు దీన్ని. అక్కడ వీళ్ళకి పెద్ద ఇది ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి జడ్జెస్. మామూలుగా కొంత లిబరల్గా ఉండడానికి కుదరకపోవచ్చు, అందుకని తెస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. లేకపోతే ఇలాంటి కేసుల్లో సిద్ధార్థ లూత్రా ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏంటో తెలియదు. ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లి నాగేశ్వరరావు కూడా ఆర్గ్యూ చేశాడు. సో నిన్న వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ చూసినప్పుడు ఫస్ట్ మనం సిద్ధార్థ లూత్రా, ఈ పల్లె నాగేశ్వరరావు పిపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, సిద్ధార్థ లూత్రా జడ్జి గారికి ఏం చెప్పారంటే, ఇక్కడ జడ్జి గారు కె లక్ష్మణ్ గారు అనమాట, హైకోర్టు జడ్జి. సో ఆయన ఇంతకుముందు కూడా ఆయన గురించి నేను కూడా చెప్పాను. మన వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సిబిఐకి దాదాపు 16 ప్రశ్నలు ఈయన సంధించారు అప్పట్లో కూడా. సో అప్పుడు కూడా ఈయన మీద కూడా తెలుగుదేశం మీడియా కానీ వాళ్ళందరూ కూడా ఈయన మీద యాంటీ ప్రచారం చేస్తే కూడా ఈయన దాని మీద కూడా అప్పట్లో సిజిఐకి లెటర్ కూడా రాశారు. సో ఆ కైండ్ ఆఫ్ జడ్జ్ అనమాట ఆయన. సో ఆయనకి వీళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఈ చక్రధర్ గౌడ్కి యాపిల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, నీ ఫోను ట్యాప్ చేస్తున్నారని, కాబట్టి ట్యాప్ జరిగినట్టు మనం